హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా పనిచేస్తుంది? దానికున్న ఏం ఫాలో అవ్వాలి? ఎట్లా ఫాలో అయితే మనకి సక్సెస్ అయితే అవుతాం అనేది పిన్ టు పిన్ అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలో చాలా ఉంటాయన్నమాట. సో, ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ మనం ఒకటైతే ఆలోచిస్తామన్నమాట. జాబ్ కావాలా? మనీ కావాలా? ఇట్లా ఉంటాయి కదా! ఒకటైతే ఆలోచిస్తాం. ఇంతవరకు బానే ఉండిద్ది. తర్వాత బిలీవ్ వస్తుందని గట్టిగా నమ్మాలి. మీ దగ్గర ₹1 లేకపోయినా సరే, మీకు ₹1,00,00,000 వస్తుందని గట్టిగా అయితే నమ్మాలి. నా దగ్గర ₹1 లేదు, ₹1,00,00,000 ఎట్లా వస్తుందని అయితే డౌట్ అయితే పెట్టుకోకూడదు. ఇక్కడ డౌట్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మేనిఫెస్టింగ్ అనేది ఫెయిల్ అయిపోద్ది. చాలా మంది డౌట్ పెట్టుకొని, ఫియర్స్ పెట్టుకొని అయితే మేనిఫెస్టింగ్ అనేది ఫెయిల్ అయితే చేసుకుంటున్నారు. సో, తర్వాత మీకు ఆల్రెడీ ఉంటాయి కదా! ఏ వస్తువులైతే ఉన్నాయో, లైఫ్ ఉంది కదా! దానికి కృతజ్ఞతగా ఉండాలి. ఎప్పుడు కూడా కోపంగా ఉండకూడదు. ఎంజాయ్‌మెంట్‌గా ఉండాలి. సో, అది కృతజ్ఞత అనమాట. ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అయితే ప్రాక్టీస్ చేయాలి. సో, ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఏదైతే అనుకుంటున్నారో జాబ్ కాకపోతే జాబు, ఏది కలుగుతది అనుకుంటున్నారో ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. ఇంకా రాలేదు, ఎప్పుడొస్తుందని అయితే భయపడకూడదు. అఫర్మేషన్ రాస్తారు కదా! ఆల్రెడీ ఫీలింగ్‌తో, హార్ట్‌తో ఫీల్ అవ్వాలనమాట. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. ఎప్పుడొస్తుందనేది క్వెషన్స్ అయితే ఎయకూడదు. క్వెషన్స్ అని ఎత్తే మనకి వర్కౌట్ అయితే కాదనమాట. తర్వాత వాళ్ళు యాక్ట్ అనమాట. ఆల్రెడీ వచ్చినట్టు యాక్టింగ్ చేయాలి. ఎప్పుడైతే మనం వెయిటింగ్ లిస్ట్‌లో ఉండకూడదు. దాంతో అలైన్ అయిపోవాలి. మన యూనివర్స్ ఏంటిది? మీరు ఏం కావాలన్నది ఇవ్వదు. మీరు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్‌లో కూడా. ఇప్పుడు ఈ జాబ్ వచ్చినట్టుంటే జాబ్ వచ్చినట్టు ఉంటారు. ఇంట్యూషన్ అని ఉంటదనమాట. ఇంట్యూషన్ అనేది మనకి వేరే వాళ్ళ మైండ్ సెట్‌ని థాట్స్‌ని మనకి క్యారీ చేసిద్దనమాట మన మైండ్ సెట్‌లోకి. ఇంట్యూషన్ అని అంటారు. సైన్స్‌లో ఇది ప్రూవ్ అయింది కూడా. సో, ఒక థాట్‌కి ఒక పవర్ ఉంటుంది. దానికి ఒక ఫార్మ్ ఉంటుంది. ఒక ఎనర్జీ ఉంటుంది. అర్థమైంది కదా! సో, మీరైతే థాట్స్‌ని తక్కువ అంచనా వేయకూడదు. మన బుర్రలోనే ఉంటాయనుకోకూడదు థాట్స్. అయి ప్రయాణం చేస్తాయి. దానికి ఫార్మ్ ఉంటుంది. ఓకే. లైక్ అట్రాక్ట్ లైక్. మీరు అదే ఫ్రీక్వెన్సీలోకెళ్తే దాన్ని ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేస్తారనమాట. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో జాబ్ కావాలితే జాబు, ఏది కావాలితే అది, మనీ కావాలితే మనీ, ఏది కావాలితే అది. సో, ఫ్రీక్వెన్సీ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకున్నా 980 హెర్ట్జ్ ఉందనుకో ఫ్రీక్వెన్సీ, దాన్ని అట్రాక్ట్ చేయాలి మీరు. అర్థమైంది కదా! దాన్ని అట్రాక్ట్ చేసినప్పుడే మీరు ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు దాన్ని అట్రాక్ట్ చేస్తారు. స్ట్రింగ్ థియరీ అని ఉండిద్ది. స్ట్రింగ్ థియరీలో క్లియర్‌గా ఉంది. మనకి ఆటమ్స్ ఉంటాయి కదా! ప్రతి దాంట్లో ఉంటాయి ఆటమ్స్. దాంట్లో న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ ఉంటాయి. ఆ ప్రోటాన్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ తిరుగుతున్నప్పుడు వైబ్రేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ వైబ్రేషన్‌కి, ఈ వైబ్రేషన్‌కి ఎగ్జాంపుల్ ఈ వైబ్రేషన్‌కెళ్తే ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతాయన్నమాట. తర్వాత సబ్‌కాన్షియస్ మైండ్. సబ్‌కాన్షియస్ మైండ్‌లో రోజుకి 60,000 థాట్స్‌లో అయితే వస్తాయి. 60,000 థాట్స్‌లో మీకు ఏ గోల్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ గోల్ గురించి థాట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా వేరే థాట్స్ అయితే ఉండకూడదు. ఈ పర్సెంట్ మాత్రమే మనకి కాన్షియస్ బ్రెయిన్ ఉండిద్ది. కాన్షియస్ బ్రెయిన్ ద్వారా మనం ఆలోచించకూడదు. సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ద్వారానే మనం ఆలోచించాలి. డైలీ 60,000 థాట్స్ వస్తాయి కదా! 60,000 థాట్స్ కూడా మనకి ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఉండాలండి. పాజిటివ్‌గా అంటే మీ జాబ్ గురించి, ఈట్లి గురించి, న్యూస్ గురించి, ఈట్లి గురించి ఉండకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండాలి థాట్స్ కూడా. అర్థమైంది కదా! ఇక సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడైతే మీ 60,000 థాట్స్‌లో కనీసం 50,000 థాట్స్ అయినా మీ గోల్ గురించి ఉంటాయో, అప్పుడు మేనిఫెస్ట్ అవుతాయన్నమాట. యూనివర్స్‌కి సిగ్నల్ ఎళ్ళిద్ది. అప్పుడు మీ కోరికలకి ఆపోజిట్‌ల ద్వారా, ఈట్లి ద్వారా వస్తాయన్నమాట. డైరెక్ట్‌గా అయితే వచ్చేవు. ఒక ఆపోజిట్లు కనబడటం గాని, అట్లాంటి మనుషులు మీరు ఏదైతే ఫ్రీక్వెన్సీలో ఉంటారో, ఆ ఫ్రీక్వెన్సీలో మీకు అట్రాక్ట్ అవుతారన్నమాట. డబ్బు కానీ, ఏదైనా సరే ఫ్రీక్వెన్సీ ద్వారానే అట్రాక్ట్ అవుతారు. ఎగ్జాంపుల్ ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా! మీకు ఒకేసారి ఏమన్నా అన్‌హెల్తీగా, డల్‌గా ఉంటే హ్యాపీ మ్యూజిక్ వింటే మన ఫ్రీక్వెన్సీ అయితే మారుతుంది. ఈ ట్రిక్ అయితే ఉపయోగించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నా అప్డేట్స్ కోసం ఏమన్నా సలహాల కోసం అయితే నా నంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. కిందైతే ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.